మా మే కాదయ్యా, ఇది ఫిబ్రవరి. చెప్పరా? అరే మాట్లాడమంటే మేమే అంటావేంటయ్యా? మాట రావట్లేదు సార్. ఏమైందిరా? మాట్లాడు మామా. ఏమైంది బాబాయ్? నిజం చెప్పండి. మాట్లాడలేకపోతున్నావా? మాట రాకపోవడం ఏమిట్రా? ఇది సార్ ఈ రోజు విషయం. ఎందుకు సార్ వస్తారు? పెట్రోల్ వేస్ట్. ఏంటి మేడం? సార్ నిన్న మాట్లాడాడండి. ఇదే తల మీద కొట్టి పంజాబ్ లారీలో వేసేసిందని చెప్పాడు. ఆహా, షేవింగ్ చేసి ఫారెన్ పంపించానని చెప్పలేకపోయావా? అబద్ధం సార్. నిన్న రావడానికైతే వచ్చాడు కానీ ఇలా మాట్లాడలేదు సార్. ఏ పిచ్చి మందో తాగుంటాడు. సౌండ్ కట్ అయినట్టుంది. ఈ పిచ్చోడు ఏదో చెప్తాడని మా పిచ్చమ్మమ్మ మిమ్మల్ని రమ్మని పిలిపించింది. మీకు పిచ్చి పట్టించుకోవడానికే మీరు వస్తున్నారు. నిజమే, ఇంకోసారి వస్తే నిజంగా మాకు పిచ్చెక్కుద్ది. కాదు సార్. మేడం, మీ మర్యాద కోసం కూడా ఇక రాం. ఇదే లాస్ట్. మంగా, మీ అమ్మమ్మ గారికి చూపించండి అమ్మా. అలాగే సార్. పదండయ్యా. చిచి, వేస్ట్గా వచ్చాం. ముందు రావడానికి మనకు బుద్ధి లేదు. సమస్య లేదు, పదండి. పండి పండి ఏదో అన్నారు. ఏది వినలేదే. మాట ఎలా పోయిందబ్బా? రాత రాసుంటే అంతే. మనల్ని ఇంకా ఎవ్వరూ ఆపలేరు గీత. అంతే. We are the winners. Losers. పద. ఏమైందిరా? ఏంటమ్మా వాడు? నిన్న చక్కగా మాట్లాడాడు కదా, మాటలా పోయింది? వీళ్ళే ఏదో చేసుంటారు. పోలేదమ్మా, పోగొట్టారు. ఇదంతా వీళ్ళ పనే. ఇంకెలా అమ్మా? ఇంకేం చేయగలం? వదలమ్మా, ఖచ్చితంగా గంట మామకు మాట తెప్పిస్తాను, నిజాన్ని చెప్పిస్తాను. వదలను. చూసావుగా వాడి మాటని ఎలా పోగొట్టేశాను. నువ్వు వాడికి మందులో కలిపించిన పసరుకే మాట పోతుందా అని నాకు అనుమానం వేసింది. కానీ నువ్వు సామాన్యురాలు కాదని నిరూపించావే. దట్ ఈస్ మంగ. అయ్ బాపోయ్, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హే, నిన్నేం చేస్తానే? మనం ఆస్తి పంచుకునే పార్ట్నర్స్ మీ కదా. దీన్ని నమ్మడానికి వీల్లేదు.
నెక్స్ట్ దీన్ని అడ్డు తప్పించుకోవాలి. నేను మాత్రం ఊరుకుంటానా? నమ్మించి నమ్మించి ఆస్తి వచ్చాక గొంతు కోయను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేంటి అనుకుంటున్నావు? ఎలానో ఎస్కేప్ అయ్యామని. నేను అదే. ఇకపై మనకు ఆ గంటగాడు బెడదలేదు. ఏయ్! నా గొంతు పోగొడతావటే నిన్ను చంపేస్తానే అంటున్నావారా? పోరా. ఎందుకు ఇలా చేసావని అడుగుతున్నావా? చెప్పేస్తానంటే ఊరుకుంటాననుకున్నావా? మరి నువ్వు నన్నేం చేస్తావురా? నేను శిఖరాన్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ మట్టి గడ్డవి. నలిపేస్తాను. నా సంగతి తెలుసు కదా, జాగ్రత్తగా ఉండు. వచ్చాడండి పంజాబ్ నుంచి బల్లే 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 అనుకుంటూ. భలేగా చేసావుగా. ఇంకా చేస్తా, కామ్గా ఉండకపోతే. అర్థమైందనుకుంటా. మాట మాత్రమే పోయేలా చేశాను, సంతోషించు. ప్రాణాలు తీయించుకోకు. ఏంటే, నిజంగానే చంపేస్తావా? ఎక్స్ట్రాల్ చేస్తే మాట పోయిందన్న బాధలో ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మిస్తాను. వామ్మో, మనిషి ప్రాణం అంటే నీకు అసలు లెక్కే లేదంటే. నీతో జాగ్రత్తగా ఉండాలి. అలా అని మాట వరుసకి ఏదో భయపెట్టడానికి అన్నానులేవే. నిజంగానే చంపేస్తానా ఏంటి? నువ్వొకదానివి. నిన్ను వదల్నే. నా విశ్వరూపం చూద్దుగాన్లే. ఏంటి? ఏం లేదు. ఎస్, మనమే గెలిచాం. అవును, మనమే గెలిచాం. నీకు స్కెచ్ రెడీ చేయాలి. చేస్తా. ఏం చేద్దాం గంగా? ట్రస్ట్ వాళ్ళు నమ్మాలి అంటే గంటగాడికి మాట రావాలి. వాడిక చిప్పట్లో వచ్చేట్టు కనిపించట్లేదు. మూడు కోతులు విచారంలో ఉన్నాయి. విచారిద్దామా? మరి వదిలితే బాగోదు కదా. పద, బుస కొడదాం. ఏంటి గంగా? వేరే దారేమైనా ఉందేమో ఆలోచిస్తున్నాను. ఉందా? అసలుందా? ఉంటుందా? ఉండము, ఉన్నా ఉంచము. బుస్ 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 మని బుస కొడతాం. బుస్ అని వెంట పడతాం. ఉండదు, ఉన్నా దాన్ని ఉంచం. ఉంది, దారుంది. బుస బుస బుసమని గుర్తొచ్చింది. బుస కొడుతూ గుర్తు చేశావు. గుడి ఉంది, అందులో పొట్టుంది. పాలు పోస్తే ఆ పామే తేలుస్తుంది. ఏమంటున్నావమ్మా? పుట్టేంటి, పావేంటి, తేల్చడం ఏంటి? చెప్తానే, ముందు దీనికొక థ్యాంక్స్ తీసుకోండి. ఏంటమ్మా? దారి కనపడక చీకట్లో ఉన్న మనకి మంగే వెలుగు చూపించిందే. ఐడియా ఇచ్చేసింది. నేనా? పాము నాట్యం ఆడావు కదా, ఆ పాము గుర్తుకొచ్చేసింది. నువ్వే తెచ్చావు. ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మా? అసలు ఈ బామగోలేంటో చెప్పు. ఉంది, మా వంశస్థులు కట్టిన ఓ గుడందన్నమాట. అందులో మహిమ గల ఓ పాముందన్నమాట. ఆ పాము ప్రత్యేకత ఏమంటే అన్నమాట, మా వంశం కానివారు పాలు పోస్తే తాగదన్నమాట, తిరిగి కాటేస్తుందన్నమాట.
అమ్మమ్మ భలే భలే పాలు పోస్తే తేలిపోతుంది. తేరడమే కాదు గంగా, గీత పోతుంది. ఏంటి భయపెడుతున్నారా? భయపడితే నిజాన్ని ఒప్పుకోమనే. ఛాన్సే లేదు. అయితే బతికి బట్టగలిగే ఛాన్సే లేదు. రేపే వెళుతున్నావు. ట్రస్ట్ వాళ్ళని రమ్మంటాను. నా వారసురాన్ని చూస్తారు. గీత, నువ్వు అవుట్. వెళ్ళండి. రేపటితో లెక్క సరి. ఒకే కాటుకు బలి. ఫినిష్. అలారం పెట్టుకోండి. పొద్దున్నే వెళ్ళాలి. వెళ్ళేది 5గురం, వచ్చేది 4గురమే. చూద్దాంలే. చూడు, వచ్చావు. అమ్మమ్మ నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే తల్లి. శక్తివంతమైన సర్పం మన వంశాన్ని ఏమీ చెయ్యదు, కానీ కూటిల బుద్ధితో ఉన్న వాళ్ళని హరిస్తుంది. ఇక మనకు దిగులు లేదు. దానికే ఏం చేస్తున్నావే? వెళ్ళిపోతానే బాబాయ్, నేను ఉండను. ఏంటే వెళ్ళిపోతా అంటున్నావేంటి? ఇంకా ఏం కావాలి మంగా? రేపు గుళ్ళో పుట్లో పాలు పోయిస్తానని అంటున్నారుగా. పోయి ఏంటి వేషాలుగా ఉందా? జమీందారీ వంశస్థులు కాకపోతే పాము కాటేస్తుంది అంటున్నారుగా. చావమంటావా? ఏం చావలే. కాటేస్తే చావనా? చావడానికా వచ్చింది? ఉండను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. గీత, నేను చెప్తాను కదా విను. పాము కరవదు. ఎలా చెప్తున్నావు? ఇవన్నీ మనం దాటుకునే వచ్చామే. అంటే నాకు టెస్ట్ పెడుతున్నారా? పాస్ అయ్యి నిన్ను ఫెయిల్ కానివ్వలే. నాది గ్యారెంటీ. భయంగా ఉందే. నేను చూసుకుంటాను అంటున్నాను కదా, నువ్వు నిశ్చింతగా ఉండు. సరేనే. ఇదిగో, అక్కడేమన్నా తేడా జరగాలి, అట్నుంచి అటే పారిపోతాను. అబ్బా, అలా ఏం జరగదు. అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఆ బ్యాగ్ పక్కన పెట్టి వచ్చి ప్రశాంతంగా పడుకో. తెంగదానా. సిద్ధు, ఈ రోజుతో తేలిపోతుంది. మనకి తలనొప్పి వదిలిపోతుంది. అవునమ్మా. వాళ్ళేరు నాన్నమ్మా, వస్తారా మళ్ళీ ఏదైనా నాటకం ఆడతారా? ఎన్నాడినా మన ముందు నిలవలేరు మనవడా. తీసుకుపోము. ఏమే, నేనున్నాను కదా, చూసుకుంటాను అన్నావు. ఏం ప్లాన్ వేశావు? ముచ్చటగా 3 వేశాను. ఏంటా 3?
అన్నానే, ఏంటిది అని అడిగాను. దానికే కోపంతో ఫ్లవర్ వేస్ పగలగొట్టేస్తావా? ఓసై తింగర్దానా, పగలగొట్టింది నువ్వు అడిగావని కోపం వచ్చి కాదు. నువ్వు దీని మీద అడుగులు వేసి గుడికి వెళ్లకుండా ఉండటం కోసం. ఇది మరీ బాగుంది. కాలిస్తే రక్తం కారి చేస్తాను. ఇదేం ప్లాను? పాము కాటేస్తే చేస్తానని భయపడుతూ ఉంటే నువ్వు ఇక్కడే చంపేసేలా ఉన్నావేంటి? అబ్బా, నిన్నేమనాలే తల్లి? నువ్వేమన్నాను, నేను వీటిపై నడవను. ఏహే, చెప్పేది పూర్తిగా విను. ఏంటి? నువ్వేమీ వీటి మీద నడవాల్సిన అవసరం లేదు, రక్తాలు కారాల్సిన అవసరం లేదు. కానీ ఇంజూర్ మాత్రం అయిందని నమ్మిస్తాను. ఎలా? ఇలా అర్థమైంది. టొమాటో సాస్ నా రక్తం అన్నమాట. సరే గాని కాలు కొంచెం అంటించుకో. ఇప్పుడు అమ్మా అని గట్టిగా అరువు. అమ్మా! అమ్మా! ఏమైంది? అయ్యయ్యో, అయ్యో, ఏమైంది? ఏమైంది? అయ్యో, నా చేయి జారి ఫ్లవర్ వాస్ పగిలిపోయిందమ్మమ్మా. అయ్యో, తనేమో చూసుకోకుండా పెంకుల మీద నడిచేసింది. మొత్తం గుచ్చుకుపోయాయి. చూడండి ఎంత రక్తం కారిపోతుందో. నొప్పిగా ఉందా? అయ్యో, పాపం, ఇప్పుడు ఎలా వస్తుంది గుడికి? ఛ! పాముకి పాలు పొద్దామనుకున్నాను, రాలేనే. సర్లే, ఏం చేస్తాం? ట్రస్ట్ వాళ్ళని రావద్దని చెప్తానులే. పూజారి గారికి ఈ రోజు పూజ లేదని చెప్పేస్తాను. అమ్మ గంగా, గదిలో నా ఫోన్ ఉంది, వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అమ్మమ్మ. వెళ్ళు. అయ్యో, అయ్యో గంగా, గంగా, ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? అయ్యయ్యో. గంగా, ఏమైంది? ఏమైందమ్మా? గంగా, ఏమైంది గంగా? ఇది అదే. ఇది అదే అంటే తను ప్రెగ్నెంటా? కాదే, ఈ మధ్య చైనాలో కరోనా వచ్చింది చూడు. ఆ వ్యాధి వస్తే ఇలానే పడిపోతారంట. వామ్మో, గంగా కరోనానా? అంటే అంటున్నది కదా? అవును కదా, అవును కదా సిద్ధు, మనకి వస్తుందేమో, మనము పడిపోతామేమో, పోతామేమో. వీళ్ళు దీని దగ్గర ఉంటారులే. ఏంటుండేది? మీవే ప్రాణాలా, మావి కావా? ఉంటే ఒట్టు రా. గీత, ఆగవే. అయ్యయ్యో, వెళ్ళిపోయింది. ఆగవే, నేను వస్తా. అమ్మో, కరోనానంట. అది 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 తెగిందంట. తెంపేశాంగా. పదండి పదండి. అమ్మో, మనకి రాదు కదా మంగా.
ఒంటే కదా రావడానికి ఆ? ఏంటి అలా చూస్తున్నావు? అంటే మీ డ్రామాకి ప్రతి డ్రామా అన్నమాట. హా?